అదొక దట్టమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం అప్పుడే కడుపు నిండా ఆహారం తిని ఒక పెద్ద చెట్టు కింద హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అలా నిద్రపోయింది. ఇంతలో ఒక చిట్టెలుక అటు ఇటు పరుగులు పెడుతూ అనుకోకుండా ఆ సింహం ఉన్న ప్రదేశానికి వచ్చింది. అది అటు ఇటు పరుగులు పెట్టడంతో అనుకోకుండా అది సింహం పాదం మీద పడింది. అప్పటి వరకు మంచి గాఢ నిద్రలో ఉన్న సింహానికి వెంటనే మెలకువ వచ్చింది. అది కళ్ళు తెరిచి కోపంగా గర్జిస్తూ ఎలుక పారిపోకుండా తన కాళ్ళతోటి తొక్కి పట్టింది. వెంటనే ప్రాణభయంతో వణికిపోయింది చిట్టెలుక. అది ఎంతగానో బ్రతిమలాడుతూ తను వదిలిపెట్టమని, తను చంపవద్దని ఎంతగానో ప్రాధేయపడింది. ఫ్యూచర్లో తనకు అవసరమైనప్పుడు తను సహాయపడగలనని, ఇప్పుడు మాత్రం తనని ప్రాణాలతో వదిలిపెట్టమని సింహాన్ని బ్రతిమలాడుతూ వేడుకుంది. అప్పుడు సింహం వెటకారంగా నవ్వుతూ, ఏంటి, నువ్వు నాకు సహాయపడతావా? నువ్వు ఇంత అల్ప ప్రాణివి, నేను ఈ అడవికే మృగరాజుని, నాకు నువ్వు సహాయపడతావా? నీ సహాయం నాకు అసలు అవసరం అవుతుందా? సరేలే, ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నా. నా మూడు మారిపోకముందే ఇక్కడి నుంచి పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకో, లేకపోతే నాకు ఆహారం అయిపోగలవు అన్నది సింహం. వెంటనే చిట్టెలుక బ్రతుకు జీవుడా అనుకుంటూ, అమ్మయ్య ప్రాణగండం తప్పింది అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే పారిపోయింది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు అనుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది మృగరాజు. అది గట్టిగా గర్జిస్తూ ఆ వల నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. అది ఎంత ప్రయత్నించినా ఆ వల నుంచి తప్పించుకోలేకపోయింది. సింహ గర్జనలు విన్న చిట్టెలుక వెంటనే సింహం ఉన్న ప్రదేశానికి చేరుకుని తన వాడిగా పదునుగా ఉన్న పళ్ళతో ఆ వలనంతా చకచక వెంటనే కొరికేసింది. అలా చిట్టెలుక వల నుంచి సింహాన్ని తప్పించి రక్షించింది. అప్పుడు చిట్టెలుక సింహంతో ఇలా అంది, ఒకప్పుడు నువ్వు నన్ను చాలా వెటకారంగా మాట్లాడావు. ఇంత చిన్న ప్రాణివి, నువ్వు నాకేమో హెల్ప్ చేయగలవు అని హేళనగా మాట్లాడావు. ఇప్పుడు నేనే కదా నిన్ను రక్షించాను. నువ్వు ఇంకా వేటగాడు వచ్చే సమయానికి ఆ వలలోనే ఉండి ఉంటే వేటగాడి బారిన పడి నీ ప్రాణాలు పోయేవి. నీకు ప్రాణభిక్ష పెట్టింది ఇప్పుడు నేనే అంది చిట్టెలుక. సింహం కూడా తన తప్పును తెలుసుకుంది. ఏ ప్రాణిని చులకనగా చూడకూడదని, చిన్న ప్రాణికైనా పెద్ద ప్రాణికైనా దేనికి ఉండే విలువ దానికి ఉంటుందని గ్రహించింది సింహం. వెంటనే క్షమాపణ చెప్పింది చిట్టెలుకకి. ఇదేనండి ఈ కథలోని నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.